నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నామని, దీనిలో కవర్ కాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా చికిత్స చేయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా చేసి ఉచితంగా వాళ్ళకి పరీక్షలు జరిపి మందులు ఇచ్చి, కంటికి సంబంధించింది అయితే కనుక కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఉచితంగా వారికి కళ్ళజోళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం కూడా తీసుకుని అందరూ కూడా చేయాలని చెప్పిన ఒక మంచి దృక్పథంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. ఈ గ్రామానికి సంబంధించి ఇవాళ జడ్పీ నుంచి కూడా 15 లక్షల రూపాయలు ట్రైన్ కోసం కూడా మంజూరు అయ్యడం కూడా జరిగింది. దాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, రైళ్లు కానీ, రైతుల యొక్క పొలాలు వెళ్ళి పంటలు పండించుకుని అవి రోడ్ల మీద తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పిన పొలాలు వెళ్ళినటువంటి రోడ్లు WBM రోడ్లు చేయడంలో కానీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతే ఈ యొక్క దేశానికి ఇన్నుముక్కగా నమ్ముకున్నటువంటి ఎన్డీఏ కూటమి రైతులు అన్ని రకాల ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఈ నెల 27 నుంచి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా తిరిగి వాళ్ళు ప్రారంభిస్తా ఉన్నాం. గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, నాణ్యమైనటువంటి సంచులు వాళ్ళకి అందించడంలో కానీ, సకాలంలో డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి చెల్లించడంలో కానీ, వారికి ఇష్టం వచ్చినటువంటి మిల్లులకి పంపించిన విధులు కానీ అన్ని విధాలు కూడా చేసి ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తారని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డి మునిరత్న నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం తెలుగు విశ్వవిద్యాలయంలో గురువారం ఆయన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితం అవడం తన అదృష్టమని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానస పుత్రికని అన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం పరిధిలో 22 విభాగాలు ఉన్నాయని, అందులో భాషాపీఠం, చరిత్ర సంస్కృతి పీఠం ముఖ్యమైనవని చెప్పారు. అలాగే విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక. వారు తమిళ దేశంలో తమిళ విశ్వవిద్యాలయం మొదటగా పెట్టినప్పుడు వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళా విశ్వవిద్యాలయం, తర్వాత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించడానికి తగు ఏర్పాటు చేశాడు. ఆవుల సాంబశివరావు కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాలను సమ ప్రాధాన్యంతో చూడాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో సాహిత్య పీఠం, అదేవిధంగా శ్రీశైలంలో రాయలసీమకు సంబంధించి చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్ర పీఠం, హైదరాబాద్లో మిగిలిన పీఠాలన్నీ కలిపి అక్కడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వరంగల్లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పాటైంది. నల్గొండలో కూడా ఏర్పడింది, కానీ అది ఆచరణలోకి రాలేదు. 1989లో కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయం విజ్ఞప్తి మేరకు మాకు విశ్వవిద్యాలయానికి అప్పచెప్పడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అందరూ, ముఖ్యంగా మొదటి ఉపాధ్యక్షులు ఆచార్య తుమ్మాటి దోణప్ప గారు ఇప్పుడు శత జయంతి సంవత్సరం, ఈ సంవత్సరం దానికి నేనే కార్యదర్శిని, అది కూడా చేస్తున్నాము. కాబట్టి వారి శత జయంతి సందర్భంగా నేను ఈ విధంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రథమ విశ్వవిద్యాలయం అధిపతిగా, ఇన్ఛార్జ్ అధిపతిగా తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు, ఓఎస్డి డాక్టర్ వి నిరీక్షణ బాబు, ప్రముఖ కవి డాక్టర్ బిక్కె కృష్ణులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులు జలమయమై వాహన రాకపోకలు అంతరాయానికి గురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉన్న రోడ్లు నీట మునిగిపోయాయి.
అమలాపురం, మామిడికుదురు, రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలలో వర్షం కారణంగా పంట కాలువలు పొంగిపొర్లాయి. తక్కువ స్థాయిలో ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా కూడా కొన్ని చోట్ల నిలిచిపోయింది. రహదారులపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం 1,87,33,000 రూపాయలు వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు గురువారం తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 35 రోజులకు గాను మొత్తం 1,87,33,329 రూపాయలు వచ్చింది. వీటితో పాటు బంగారం 47 గ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు, 25 విదేశీ కరెన్సీ నోట్లు భక్తుల నుండి సమకూరాయని దేవస్థానం ఈవో చక్రధర్రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యంకు రాష్ట్ర ప్రభుత్వం 1+1 గన్మెన్లను భద్రతను కేటాయించింది. గురువారం కొత్తపేటలోని సుబ్రహ్మణ్యం నివాసం వద్ద ఆయన కలిసి వారు విధులు నిర్వహించారు. భద్రతా అవసరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర హోంశాఖ తక్షణమే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి 2 పిఎస్ఓలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం 2 పిఎస్ఓలను నియమించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 1,50,00,000 రూపాయలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా లింగయ్య చెరువును సుందరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ ప్రాంతానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు చెప్పారు. స్థానిక లింగయ్య చెరువును గురువారం అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. చెరువు సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణలను తొలగించి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రధాన కూడలి గుడి సెంటర్లో ఆక్రమణలు వెంటనే తొలగించాలన్నారు. భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ 1 గంట 2 గంటలు కూర్చుని సేవ తీరేలా దర్శనం అయిపోయింది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూర్చుని పార్కులో వేసి ఏదైనా ఒక విగ్రహం అది కూడా ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక సర్పంచ్ కుంటం స్వర్ణలత, జడ్పీటీసీ సామ్యూల్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు పాకాలపాటి గాంధీ, మండల ఐటీడీపీ అధ్యక్షులు ఏపూరి కిషోర్లు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని డిపోల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రజా రవాణా సంస్థ జిల్లా అధికారి ఎస్కే శబ్దం తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 26వ తేదీ, మరలా నవంబర్ 2, 9, 16 తేదీల్లో అన్ని డిపోల నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరిగి సోమవారం రాత్రికి గమ్యస్థానాలు చేరుకుంటాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఒకే టికెట్ ధర ఏర్పాటు చేశామని, ఎక్స్ప్రెస్ కు గాను 900, అల్ట్రా డీలక్స్ కు 1100, సూపర్ లగ్జరీ 1200 రూపాయలుగా నిర్ణయించామని చెప్పారు. అలాగే ఈ కార్తీక మాసంలో శని, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు శ్రీశైలంకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. అయ్యప్ప స్వాముల కోసం శబరిమలైకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివక్షేత్రాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కనుక ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రతి ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం శైవక్షేత్రాన్ని దర్శించుకుని సోమవారం నైట్కి రిటర్న్ వచ్చే విధంగా పంచారామ క్షేత్ర దర్శనాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఏలూరు బస్ స్టేషన్ నుంచి, నూజివీడు బస్ స్టేషన్ నుంచి, అలాగే జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ నుంచి ఆదివారం నైట్ బయలుదేరుతాయి ఈ బస్సులు. అలాగే ఒకే రోజు మనకి అమరావతిలో, అలాగే పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట ఈ టెంపుల్స్ని దర్శించుకుని క్షేమంగా మళ్ళీ రిటర్న్ తిరిగి బస్ స్టేషన్కి చేరవేయడం జరుగుతుందండి.
ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సండేస్ మేము బస్ ప్లాన్ చేసేది 26వ తారీఖు, అలాగే నవంబర్ నెల 2వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖుల్లో రిజర్వేషన్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి శనివారం, ఆదివారం కూడా శ్రీశైలంకి బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. ఇవి కూడా రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయండి. అలాగే మనకి మంత్లో స్వామిమాల ధారణ చేస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ కూడా శబరిమలకి టూర్ ప్యాకేజెస్ ప్లాన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. పాలకొల్లులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాకు కొత్త తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ నెల 25లోగా సచివాలయాల నుంచి స్వీకరించాలని హితవు. మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ప్రజలకు ఉద్బోధించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. హిమాలయ పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులకు భీమవరంలో ఘన సన్మానం. ఆధ్వర్యం వహించిన యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి. సినీ నటుల అభిమానులకు సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు ప్రాంతంలో ముంచెత్తిన వాన. జలమయమైన రోడ్లు, పంట పొలాలు. ప్రకృతి ఆగ్రహానికి ఆవేదన వ్యక్తం చేసిన రైతు నేత హరిశ్చంద్రరావు. పెంటపాడు మండలం జట్లపాలెం శ్మశాన వాటిక అభివృద్ధికి 5 లక్షల రూపాయల విరాళం అందించి ఆదర్శంగా నిలిచిన కోడూరి రోహన్. అభినందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన మండల పరిషత్ సమావేశం. అధ్యక్షత వహించిన తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. తెలుగు భాషా పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తా. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో బాధ్యతలు స్వీకరించి వెల్లడించిన వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడు. భారీ వర్షాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్తంభించిన పౌర జీవనం. రాకపోకలు లేక నిర్మానుష్యమైన రోడ్లు. వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం 35 రోజులకు 1,87,00,000 ప్రకటించిన ఆలయ ఈవో చక్రధరరావు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సుబ్రహ్మణ్యంకు 1+1 గన్మన్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. కొత్తపేటలో భద్రతా బాధ్యతల స్వీకారం. 1,50,00,000 రూపాయలతో ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి. వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.